ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథం యొక్క పరిచయము. బైబిల్లోని 13వ పుస్తకం మొదటి దినవృత్తాంతాల గ్రంథం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఈ గ్రంథం ఇజ్రాయేలు యొక్క చరిత్ర, దావీదుతో దేవుడు చేసిన నిబంధన మరియు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఇవన్నీ చక్కగా చెప్తుంది. మొట్టమొదటిగా జీనియాలజీస్ అండ్ ఇజ్రాయెల్స్ రూట్స్, వంశావళి మరియు ఇజ్రాయేల్ మూలాలు. 1 నుంచి 9 అధ్యాయాలలో ఆదాము నుండి ఇజ్రాయేల్ వంశావళి వివరించబడింది. ఈ వంశావళి దేవుని ప్రజల యొక్క గుర్తింపును మరియు యూదా, లేవి గోత్రాల ఆలయ సేవ కోసం నొక్కి చెప్తుంది. ఇది దేవుని యొక్క నిబంధనను గుర్తు చేస్తుంది. రెండవదిగా డేవిడ్స్ రైస్ టు కింగ్షిప్, దావీదు రాజ్యము. 10 నుంచి 12 అధ్యాయాలలో సౌలు మరణం తరువాత దావీదు హెబ్రోనులో రాజుగా ఎలా అభిషేకించబడ్డాడో, అలాగే అతని శూరులు సైన్యం అతను ఎలా బలపరిచారో, దేవుడు దావీదుని ఇజ్రాయేలుకు గొప్ప నాయకుడిగా రాజుగా ఎలా ఎన్నుకున్నాడో ఇవన్నీ మనం చూస్తాం. మూడవదిగా డేవిడ్ బ్రింగ్స్ ద ఆర్క్, దావీదు ఒడంబడిక పెట్టిన తెచ్చుట. 13 నుంచి 16 అధ్యాయాలలో దావీదు దేవుని నిబంధన పెట్టిని యెరూషలేమునకు తీసుకొచ్చేశాడు. ఆనందంతో ఆరాధించాడండి. అతడు ఆలయ ఆరాధన కోసం లేవీయులను నియమించాడు. ఇది దేవుని యొక్క సన్నిధి కోసం చెప్తుంది. నాలుగవదిగా గాడ్స్ కవెనెంట్ విత్ డేవిడ్, దావీదుతో దేవుని యొక్క నిబంధన. 17 నుంచి 20 అధ్యాయాలలో దేవుడు దావీదుతో ఒడంబడిక చేసి అతని వంశం శాశ్వత రాజ్యాన్ని స్థాపిస్తుందని వాగ్దానం చేశాడు. దావీదు శత్రువులపై విజయము సాధించాడు. ఐదవదిగా డేవిడ్స్ ప్రిపరేషన్ ఫర్ ద టెంపుల్, ఆలయం కోసం దావీదు సన్నాహాలు. 21 నుంచి 29 అధ్యాయాలలో దావీదు ఆలయ నిర్మాణం కోసం సామాగ్రిని, లేవీయులను సిద్ధం చేశాడు. ఆ తర్వాత అతడు సొలొమోనుకు ఆలయ నిర్మాణ బాధ్యత అప్పగించాడు. దావీదు దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధన చేశాడు, గొప్పగా ప్రభువుని కనపరిచాడు. ఇక కీ థీమ్స్, ప్రధాన ఇతివృత్తాలకు వస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము దేవుని యొక్క నిబంధన, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మరియు ఇజ్రాయేలు గుర్తింపును నొక్కు చెప్తుంది. ఇది మనలను దేవుని విశ్వాస్యతలో నడిపిస్తుంది. స్నేహితులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథము దేవుని యొక్క వాగ్దానం మరియు ఆరాధన గురించి నేర్పిస్తుంది కదా. ఈ గ్రంథం మీరు చదివారా? ఒకవేళ చదవకపోతే ఖచ్చితంగా చదవండి. మీకు నచ్చిన అంశం ఏంటో కామెంట్స్ లో నాకు తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జీసస్ లవ్స్ యూ.